హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆల్ ఇన్ వన్ జస్పిత. ఈరోజు ఏంటి కార్లో కూర్చొని వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, మేమైతే ఊరికి వెళ్తున్నాం. ఎందుకు ఊరికి అని అనుకుంటే మొన్ననే కదా వచ్చింది అని కూడా మీకు డౌట్ రావచ్చు. మా పిన్ని వాళ్ళైతే ఒక చిన్న ఫెస్టివల్ చేస్తున్నారు. ఏంటంటే గంగమ్మ జాతర అని అయితే పడుతుంది అనమాట. ఈ జాతర అయితే 2 ఇయర్స్కి ఒకసారి పడుతుంది అనమాట. సో ఇంకా మేమైతే వెళ్తున్నాం. చూడండి, రుతాంశి అయితే అట్లనే చేస్తుంది అనమాట. ఎక్కడ పోయినా ఏదైనా చిన్న పక్క గల్లీకి పోయినా కూడా కారు తీసుకెళ్తే ఆమెని నడుపుతా అన్నట్టయితే చేస్తుంది. చాలా అల్లరి ఎక్కువ. అండ్ ఈ వీడియోలో మేము వెళ్ళింది అండ్ 2 డేస్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. అండ్ మ్యాండేటరీ కదా తెలంగాణ తాగుతుంటే కళ్ళు, సో తాగుతున్నాం. అండ్ ఇప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అండ్ మధ్యలో పూలు కూడా తీసుకున్నాం, మల్లెపూలు. ఇదే వీడియోలో మీకు గుడి మొత్తం చూపిస్తాను అనమాట. ఐ మీన్ దేవుడిని, ఇంకా అంటే ఏమేమి దేవుళ్ళు ఉంటాయని కూడా చూపించేసా. సో చూడండి, ఇదైతే మెయిన్ దేవుడు అనమాట. ఐ మీన్ ఇదే గంగమ్మ జాతర విగ్రహం. చూడండి బొట్టు ఎట్లా పెడుతున్నాడో ఆయన పెద్దగా. అండ్ రుతాంచి బొట్టు పెట్టుకునేసరికి ఏడ్చేసింది. ఇక్కడే జాతర ఉంటే అక్కడ మిక్చర్ తీసుకున్నా. అండ్ వీళ్ళైతే అడుక్కునే వాళ్ళు అనమాట. చూడండి మంచిగా మా ముందే మేకప్ వేసుకున్నారు. కానీ నాకు తెలియదంట, నేను వీడియోస్ ఉన్నట్టు ఎవరు చూడలేదు. వాళ్ళ అందరు బిజీలో ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటి అంటే ట్విస్ట్ ఇచ్చినారు. వాళ్ళే మళ్ళీ ఇక్కడికి వచ్చినారు చూడలేనుకుని చాలాసేపు తిరిగి ఇక్కడికి వచ్చి అసలు మాకు ఏమంటారు, ఐ మీన్ ట్రాన్స్పోర్ట్కి కూడా డబ్బులు లేవమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్తారు. కానీ వాళ్ళు వచ్చింది పెద్ద బైక్ అనమాట. పెద్ద అంటే ఐ మీన్ మనకి పెద్దదే అనుకోండి. చూడండి అసలు నాకు ఏం తెలియదు అన్నట్టుగా పెట్టుకున్న విగ్రహం. అండ్ ఇప్పుడైతే దేవుని చూపిస్తారు. చూడండి మొత్తం అన్నీ ఉంటాయి. ఇదైతే జాతర అనమాట. అండ్ ఈ బొమ్మల షాప్ల కన్నా గాజుల షాప్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట, చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడికి దేవుడి దగ్గరికి వచ్చిన ఐ మీన్ ఎవరైతే పండుగ చేస్తారో వాళ్ళైతే పెట్టిస్తారు కదా గాజులు వేరే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి. సో చూడండి అన్నీ. అండ్ ఈ జాతరకి ఆపోజిట్గానే దేవుడి గుడి అయితే ఉంటుంది. అండ్ గజస్తంభం కూడా జాతరకి ఎదురుగానే ఉంటుంది. చూడండి పోలీస్ వాళ్ళైతే ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఈ ఉన్న 2 డేస్ జరుగుతుంది కదా జాతర. ఎన్ని గొడవలు అవుతాయో మెయిన్లీ అన్న వాళ్ళకి ఇంకా అంకుల్స్కి అట్లా అయితే. సో చూడండి డిస్కషన్ అవుతుంది. ఇదే గంగమ్మ జాతర విగ్రహం దేవస్థానం అనమాట. ఇది గజస్తంభం. అండ్ గజస్తంభం పక్కనే పెద్ద మర్రి చెట్టు ఉంటుంది అనమాట. చూసారు కదా మీరు ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇక్కడ కనిపిస్తున్న రాళ్ళ దాంట్లో అయితే ఒకప్పుడు మా తాత దీపం పెట్టేవారంట. సో ఇప్పుడు ఎవరు పెడుతున్నారో తెలియదు, కానీ ఒకప్పుడు అయితే పెట్టేవారంట. నాకు కూడా ఈరోజు తెలిసింది. అండ్ పక్కన కూడా ఒక గుడి ఉండే. అండ్ మొత్తం 2 డేస్ బ్లాగ్ అయిపోయినాక ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసి మల్లెపూలు మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. సో తర్వాత నెక్స్ట్ మార్నింగ్ అయితే నేను హైదరాబాద్కి వచ్చేసినాను. అండ్ రుతాంచి చూడండి మల్లెపూలతో ఆడుతుంది, ఎట్లా ఆడుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మేము ఏమేమి తీసుకున్నామో చెప్తారు అనేది కూడా చూపిస్తా. బాయ్ గైస్.